నాన్న కథలు చాలా చెప్పేశారు. అమ్మ కథలు చాలా చెప్పేశారు. ఇంకేం చెప్తావు నువ్వు ధనరాజ్ అంటే, హ్మ్. డెఫినెట్‌గా తొడగొట్టి చెప్పగలను. నా నాన్న విలువ ఎంత తెలిసినా ఈ సినిమా చూసినాక ఎళ్లి గట్టిగా వాళ్ళ నాన్న కౌగిలించుకుంటా. హ్మ్. ఒక్కళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ సినిమా వల్ల ఆ థాట్ ప్రాసెస్ నేను ఏదైతే చెప్పానో సినిమాలో అది మారితే నాకు చాలు మేడం. నిజం. డెఫినెట్‌గా అండి. నో డౌట్ అందులో. కానీ నిజంగా పిల్లలు వాళ్ళకి పెళ్ళై వాళ్ళకి పిల్లలొస్తే కానీ ఆ తల్లి, తండ్రి పాత్ర, వాళ్ళ అభిమానం, ప్రేమ నువ్వు నాన్న అయితే తప్ప మళ్ళీ మీ నాన్న విలువ తెలీదనేది. అంతే. అంతే. ఏదైనా అంతే మేడం. అంతే కదా! కానీ మీ నాన్నగారిని అలా సతాయించిన రోజులున్నాయా మీరు? ఉన్నాయి మేడం. అవునా? చాలా. మా నాన్నగారు సతాయించడం అంటే బట్ ఆయన కొంచెం నాకు 8, 9 ఏళ్ళు ఉన్నప్పుడే చనిపోయారు కానీ, హ్మ్. అందులో నేను ఎంత సతాయించాను అనేది ఇప్పుడు మా పిల్లలు నన్ను సతాయిస్తుంటే అర్థమవుతుంది. ఆ రోజు ఇప్పుడు నేను పడుతున్న పెయిన్ మా నాన్న పడ్డాడా అని. హ్మ్. మనం డబ్బులు లేని టైంలో అవును. కావాలని అడిగేస్తాం. అది మనకి చాలా చిన్నదిలాగా అనిపిస్తది. అవును. ఇప్పుడు మా చిన్నోడు ఉన్నాడు మేడం. ఏదో ఒక బొమ్మ చూస్తాడు. డాడీ ఆ బుక్ చేయాలి. అవును. అది ఆ వయసులో దాని మీద రాసి ఉంటుంది 18+ అనో 16+ అనో వాడు ఆడుకోలేడు దాన్ని. వాడు ఎక్కడో చూసుంటాడు. అది ఏ 10,000 ఎంతో ఉంటుంది. హ్మ్. అదికి ఏంటంటే ఫోన్‌లోంచి కొడితే వచ్చేస్తాయి డబ్బులు అనుకుంటున్నాడు కానీ ఫోన్‌లో రావాలంటే ఆ యాప్‌లో ఫోన్‌పేలోనో పేటీఎంలో రావాలంటే నాన్న కష్టపడి బ్యాంక్‌లో ఎయ్యాలి. బ్యాంక్‌లో ఏస్తే ఇక్కడికొస్తది. ఇక్కడికొచ్చినాక మనం ఇవ్వాలనే విషయం వాడికి తెలీదు. కరెక్ట్. కరెక్ట్. కానీ నేనేమంటానంటే వాళ్ళకు ఛాలెంజెస్ పెడతాను. అంటే ఈ వీక్ అంతా గనక నువ్వు ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా వెళ్తే నువ్వు అనుకున్నది కొనిస్తాను. ఓహ్! ఇప్పుడు ఖచ్చితంగా వాడు వెళ్ళినప్పుడు మనం కొనియాలి. అప్పుడు వాడు మన మీద నమ్మకం ఉంటుంది. లేదు కొనీలేదనుకోండి ఇంక మన మాట వాడు వినడు. అట్లాంటి చిన్న చిన్న టాస్క్‌లు టార్గెట్స్ ఇస్తున్నారు మొత్తానికి. మా నాన్నగారి విషయంలో కూడా నేను ఫ్రూటీ బాగా తాగేవాడిని మేడం చిన్నప్పుడు. ఆ! ఒక 10 ఫ్రూటీలు తాగేసేవాడిని. హ్మ్. అది కొనియమంటే నాన్న 2 ఫ్రూటీలు చాలు నాన్న మళ్ళీ కొనిస్తాలే అంటే లేదు నాకు ఫ్రూటీ ఎందుకు కొనివ్వు నువ్వు అని చెప్పి దెబ్బలాడుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు బొమ్మ, అప్పుడు ఫ్రూటీ. అవును. 2 ఎమోషన్స్ సేమ్ అయినా కానీ అప్పటికి అది ఎక్కువ. నిజం. నిజం. కానీ నేను మీ ఒక ఇంటర్వ్యూలో విన్నానండి. నాన్నగారు లారీ డ్రైవర్‌గా పనిచేసేవారని. అవునండి. లారీ డ్రైవర్ మా నాన్నగారు. లారీ యాక్సిడెంట్‌లోనే చనిపోయారు. లారీ యాక్సిడెంట్‌లోనే చనిపోయారు. హ్మ్. బట్ కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నాకు హ్యాపీ ఏంటంటే 2 కొడుకులలో మా నాన్నని, మా అమ్మని చూసుకుంటున్నాను. హ్మ్. అది నాకు హ్యాపీ. నాన్నగారే ముందు కాలం చేశారండి? అవునండి. అమ్మ? మదరు 2007లో చనిపోయారు. నాన్న 90స్‌లోనే చనిపోయారు. కానీ మీరెంతమంది యాక్చువల్లీ? మీరొక్కరే? ముందు వెనక ఎవరు లేరా? అయ్యో! మరప్పుడు మీరు 7 ఇయర్స్‌కే అలా అయినప్పుడు ఆహ్, అమ్మ అమ్మ ఒక్కటే. అమ్మగారు ఉన్నారు అంతే. అమ్మగారు, మా పిన్ని వాళ్ళందరూ ఉన్నారు కానీ బట్ వాళ్ళది లవ్ మ్యారేజు. వాళ్ళ పెద్దలు ఒప్పుకోక తను చాలా కష్టపడింది మా అమ్మ. ఇంకో దట్టు నేనేమో పారిపోయి వచ్చేసాను. 9th క్లాస్ చదివి సినిమా యాక్టర్ అయిపోదామని పారిపోయి వచ్చేస్తే నన్ను వెతుక్కుంటూ మా అమ్మ వచ్చి ఎంత కష్టపెట్టేసారండి మీ అమ్మగారిని? చాలా కష్టపడ్డాను. చాలా కష్టపెట్టాను అంటే అదేంటి ఏంటంటే అంటే మీకు తెలియని ఏజ్ కూడా ఫస్ట్ అంటే ఆఫ్ ఆల్. నేను కష్టపెట్టాలని కష్టపెట్టలేదు కానీ అది కష్టమని తిరిగి పెట్టేశాను. అంతే. అంతే. అబ్సల్యూట్‌లీ అంతే. సీ 9 ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్ కదండీ. అంటే నేను వచ్చినప్పుడు నేను 10th కూడా రాయలేదు మేడం నేను. 9th అయిపోయింది 10థ్‌కి వెళ్ళాలి. నేను పారిపోయి వచ్చేసాను. ఏ ధైర్యంతో వచ్చానంటే సినిమా యాక్టర్ అయిపోదామని. వచ్చిన 2, 3 రోజుల తర్వాత అర్థమైంది. అమ్మో బాబోయ్! ఆకలి అనేది ఒకటి ఉంటుంది. కడుపు రగిలిపోతది ఆ టైంకి అన్నం తినకపోతే. చాలా కష్టాలు మేడం. కాకపోతే ఇయన్నీ భరించలేనివా అంటే భరించగలిగినవే. కానీ ఎంత బాధపడాలో అంత నేను బాధపడి కొన్ని విషయంలో కూడా నేను రాంగ్ స్టెప్పులు తీసుకొని అంటే ప్రతిసారి అదే తప్పు చేయంగానే కొత్త తప్పులు చేస్తాం. అవును. అవును. అట్లా జర్నీ మొత్తంలో మేడం పెయిన్‌ఫుల్ జర్నీ నాది. నాదేది సుఖంగా జరిగిపోయిందని. ఇప్పుడు 100 ఐ సినిమాలు అండర్‌స్టాండ్. చేసావు, సినిమా ప్రొడ్యూస్ చేసావు, డైరెక్షన్ చేసావు, నీకేం నువ్వు హ్యాపీ అంటే అది కాదు. అవును. హ్యాపీనెస్ అనేది ప్రాపర్టీస్‌లు కొనడం వల్లో లేకపోతే అది కాదు. ఎక్కడో ఇంత ఉంది మనం చూపించుకోవడానికి ఎవరున్నారు? అవును. ఇప్పుడు చాలామంది పేరెంట్స్‌ని కారేసుకొని పిల్లలు తిప్పుతుంటే, అరే! ఈ టైంలో మా అమ్మ, నాన్న ఉండుంటే నేను ఇలాగే చూసుకునేవాడిని కదా! ఎంతున్నా చూపించుకునేవాళ్ళు లేకపోతే దేనికోసం అనేది మాత్రం ఇప్పుడు పెయిన్ ఉంటుంది మేడం. అవును. కానీ ఒకటి ఇప్పుడు ఏమంటారు? మీకు తెలియని వయసులో మీరేదైనా ఇబ్బంది పెట్టారేమో తప్ప గాని, తెలిసి తెలిసి మీరు వాళ్ళని ఇబ్బంది నేను ఇబ్బంది అంటే కూడా ఏం లేదు మేడం. అంటే అల్లరే, అల్లరే అంతే. కానీ ఎలా అండి? అంటే అడగచ్చా మీకు ఇబ్బంది ఏం లేకపోతే? చెప్పను మేడం. నాన్నగారిది అంటే యాక్సిడెంట్ అనంటే ఆ! ఎలా జరిగింది అసలంటే? యాక్చువల్లీ ఏంటంటే మేడం నాన్నగారు ఆహ్, లారీ డ్రైవరు.
ఆయన హెవీ లోడ్ లారీలు వేసుకొని వెళ్తారు. అంటే వెళ్తే ఒక 3 రోజులు 4 రోజులు 1 వీక్ కూడా రారనమాట. అక్కడి నుంచి చెన్నై అట్లా ఉంటుంది కదా. ఏం జరిగిందంటే మా నాన్నగారికి ఆ గిడ్డినెస్ డే అండ్ నైట్ చేయడం వల్ల ఇప్పుడు ఇది పట్టుకొని ఎక్కుతాం కదా మేడం లారీ మనం. కడ్డీ ఇదనుకొని నార్మల్ పక్కనున్న తాడుని పట్టుకొని ఎక్కేసరికి స్లిప్ అయ్యి వెనక్కిపడ్డారు. ఇక్కడ పడిర్రు. పడిన తర్వాత బ్లడ్ క్లాట్ అయిపోతే కోమాలోకి వెళ్ళిపోయారు. ఓ. మా నాన్నగారు నెలన్నర కోమాలో ఉండి చనిపోయారు చెన్నై హాస్పిటల్లో. అది నెల్లూరులో జరిగింది అప్పుడు. అప్పుడు మా అమ్మగారు చిన్న కారు అనేవాళ్ళు. చిన్న కారు ఒకటి మాట్లాడుకొని చెన్నై వెళ్ళి మేము హాస్పిటల్లోనే ఉండి, నాకు అదంతా గుర్తుంది. అవును అవును. ఉండి కోమాలో ఉండి ఆయన అలా చూసుకుంటూ అలా ఉండేవాడు అంతే. అలా డ్రాప్ వచ్చేది నాకు బాగా గుర్తు. నేను మాట్లాడి ఇది మాట్లాడి మరి ఏమైందో తెలీదు. ఒకరోజు లేరు. ఇంకా అక్కడే చేసేసిన తర్వాత ఇంకా మదర్ నేను ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడండి, ఏ ఊరున్నారు మీరు? హనుమాన్ జంక్షన్ అండి అమ్మ వాళ్ళది. నాన్నగారిది తాడేపల్లిగూడెం. ఓహోహో. ఇంకా అటు సైడ్ పేరెంట్స్ ఇటు సైడ్ పేరెంట్స్ అసలు ఒప్పుకోలేదండి. వీళ్ళ లవ్ మ్యారేజ్ అప్పట్లో చాలా స్ట్రాంగ్ ఉండేది మేడం. అవును. కమ్యూనిటీ వైజ్ చూసుకున్నా అప్పుడు ఇంకా ఎక్కువ, చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అప్పుడు కనపడుతున్నాయి, ఇప్పుడు కనపడకుండా అండర్ కరెంట్గా జరుగుతున్నాయి. అంతే తేడా. బట్ అదే ఉందండి, ఇప్పటికీ అదే ఉంది, నో డౌట్. అందులో పర్సంటేజ్ వైజ్ ఏమో మన కొంతమంది ఏదో ఉన్నారు తప్ప వెల్ ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఏముందిలే అన్నట్టుగా. అవును. అప్పట్లో పట్టింపులు చాలా ఉండే, చాలా చాలా ఉండే. అమ్మండి అమ్మగారు క్యాన్సర్. బా. సెకండ్ స్టేజ్ దాటినాక తెలిసింది మాకు. తను ఎందుకు చెప్పలేదు అంటే తనకి ఎప్పుడు కడుపులో నొప్పి వచ్చినప్పుడల్లా ర్యాంటాక్ ఇంజెక్షన్ పొడిచేవాళ్ళు. నొప్పి తెలియకుండా అయిపోతుంది. తెలియకుండా ఉండేది. ర్యాంటాక్ ట్యాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత అర్థమైంది క్యాన్సర్ అంటే. అప్పుడు చాలా కీమో చేయించాం. మాకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి. మీరు ఇప్పుడు జబర్దస్త్ చేస్తున్నారు? అసలు లేదు మేడం, అప్పటికే లేదు. అసలు నేను ఏది లేదు మేడం. చాలా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా ఇన్స్టిట్యూషన్ ఏదో జరుగుతుంది అంతే. అది కూడా పాప మహానుభావుడు ఫ్రీగా నేర్పించాడు యాక్టింగ్, సత్యమాభి గారు. అక్కడ ఉంటే వాళ్ళే డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు. డైలీ 150 రూపాయలు కీమోకి 1 వీక్ ఒకసారి కీమో తీసుకొని వెళ్ళాలి ఇచ్చేవాళ్ళు. ఖైరతాబాదు లగడీకప్పులు క్యాన్సర్ హాస్పిటల్లో వాళ్ళు చెప్పారు. అంటే ఇంకా క్యూర్ అవ్వదు, బట్ ఎందుకు ఇంకా ఈ కరెంట్ షాకులు ఇవన్నీ పెట్టంటే, బట్ మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఒకరోజు సడన్గా లేరు. అప్పుడు నాకు ఏమ్మా ఏంటిది, చిన్న వయసులోనే అన్నీ పీక్స్ చూసేసారు. ఆ తర్వాత మా మిస్సెస్ రావడం, పిల్లలు, అన్నిటితో అది అందరికి తెలిసేసి అప్పుడు మళ్ళీ మీకు అంతా ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ, పిల్లలే మీ ప్రపంచం అనుకుంటాండి. మీ స్టేటస్ చూస్తే నాకు అది ఎప్పుడు అర్థం అవుతూ ఉంటుంది. నా పిల్లలే నా ప్రపంచం. వాళ్ళు మా నాన్న ఎంత బిజీగా ఉన్నా మాకు టైం ఇస్తాడు అనేది వాళ్ళకి తెలియాలి మేడం. వాళ్ళకి తెలుసు. కరెక్ట్. ఇప్పుడు కూడా మీ ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తా అంటే ఎన్నింటికి వస్తున్నా అంటే 6 కల్లా మళ్ళీ ఇంట్లో ఉంటాను అన్న. హాలిడేస్ కదా. అవును అవును. కైట్స్ ఎగరేద్దాం రా అన్నారు. సరే మీరు ఎగరేయండి, నేను వెళ్ళి వస్తాను. ఇంటే వదిలేస్తాను రా, వచ్చేస్తాను మీ నాన్నగారు. పిల్లల కెమెరా ముఖంగా చెప్తున్నాను అదే.